బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ లోకి 10 మంది ఎమ్మెల్యేలు చేరికైతే వారందరిపైన పిటిషన్ దాఖలయ్యాయి. హైకోర్టులో పిటిషన్ దాఖలైతే హైకోర్టు ఆ తర్వాత నుంచి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టులో ఈ నెల 25న విచారణకు రాబోతోంది. మరొక 2 రోజుల్లో అంటే మార్చ్ 22లోగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏదో ఒక నిర్ణయం అంటే వారిని అనర్హత వేటుపైన స్పీకర్ నిర్ణయం తీసుకుంటారా లేదా, అసలు మీ వర్షన్ ఏంటి, కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అటు తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్ పైన స్పెషల్ పిటిషన్ దాఖలైంది. మరొక 5 ఎమ్మెల్యేల పైన కూడా ఈ పిటిషన్ దాఖలైంది. తాజాగా ఇప్పటికే 2 కలిపి ఒకే విచారణ కొనసాగిస్తున్నారు సుప్రీంకోర్టులో. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా వారు పిటిషన్ దాఖలు చేస్తున్న పరిష్కారం పడుతోంది. జంపింగ్ ఎమ్మెల్యేలంతా కలిసి తమ పార్టీలో మారలేదని, కేవలం బీఆర్ఎస్లోనే ఉన్నామంటూ మాట్లాడుకొస్తున్నారు. సుప్రీంకోర్టులో జంపింగ్ ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. ఈ అఫిడవిట్లో వారంతా కూడా ఎవరైతే పార్టీని ఫిరాయించినటువంటి గద్వాల సంబంధించి ఎమ్మెల్యే కానివ్వండి, తెల్లం వెంకట్రావు, వీళ్ళందరూ కూడా 10 మంది ఎమ్మెల్యేలందరూ కూడా వేర్వేరుగా ఎవరికి వారు అఫిడవిట్ దాఖలు చేస్తున్నారట. మరి అఫిడవిట్లో ఏముంది అని చూస్తే కనుక తాజాగా పటాన్చెర్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి దాఖలు చేసినటువంటి ఈ అఫిడవిట్లో నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను, బీఆర్ఎస్కి 5,000 సభ్యత్వం కూడా కడుతున్నాను, కాంగ్రెస్ సభ్యత్వం లేకుండానే కాంగ్రెస్ ఫిరాయింపు ఎలా అవుతుందంటూ ఆయన అఫిడవిట్ దాఖలు చేశారట.